హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈరోజైతే ఒక మంచి రెసిపీ అండి. ఎప్పుడు రెగ్యులర్గా ప్రిపేర్ చేసే ఐటమ్స్ కాకుండా కొంచెం నోటికి ఇంకా మంచి టేస్ట్గా ఉన్న ఐటమ్ని ట్రై చేయండి. కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేసే వాళ్ళ కోసం ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ. కొత్తగా ట్రై చేస్తేనే డిఫరెంట్ రుచులతో మన లంచ్ కానీ అదేవిధంగా డిన్నర్ కానీ సూపర్ యమ్మీగా ఉంటుందండి. సో అలాంటి పర్ఫెక్ట్ లంచ్ కానీ డిన్నర్ కానీ చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా ఇలాంటి స్పెషల్ ఐటమ్ ట్రై చేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి స్టఫ్డ్ క్యాప్సికమ్. అదేనండి, మనం ఎక్కువగా గుత్తి వంకాయ, గుత్తి బెండకాయ, గుత్తి దొండకాయ ట్రై చేసాం, కానీ ఎప్పుడైనా క్యాప్సికమ్ ట్రై చేసామా? చాలా బాగుంటుందండి. నాకైతే మాత్రం ఇది కొత్త ఏమి కాదు, మేము ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటాం. చాలా టేస్టీగా ఉంటుంది. మన రైస్కి కానీ చపాతీకి కానీ సైడ్ డిష్గా సూపర్గా పనిచేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకోవాలండి. చలో మరి కిచెన్కి. ఈ స్టఫ్డ్ క్యాప్సికమ్ ప్రిపేర్ చేయడానికి మనకి ముందుగా స్టఫ్ కోసం అయితే ఇదిగోదండి, నేను 1 కప్ వరకు వేయించిన శనగపప్పును తీసుకుంటున్నాను. ఫ్లేవర్ అంతా మనకి ఇక్కడే యాడ్ అవుతుందండి. తర్వాత వచ్చేసరికి ఒక 1/2 కప్ వరకు ఎండు కొబ్బరిని యాడ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి ప్లస్ శనగపప్పు కాంబినేషన్లో స్టఫ్డ్ క్యాప్సికమ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఒక మిక్సీ జార్ పెట్టేసుకుని అందులోకి మనం తీసుకున్న వేయించిన శనగపప్పు అదేవిధంగా ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఇలా కొన్నిసార్లు శనగపప్పు కాకపోయినా ఈవెన్ శనగపిండితో కూడా డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తర్వాత వచ్చేసరికి అందులోకి టేస్ట్ సరిపడే అంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఎటువంటి వాటర్ని మిక్స్ చేయకుండా చక్కగా మంచిగా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో సాఫ్ట్గా ఉన్న డ్రై పౌడర్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని మనం స్టఫ్ కోసం యూజ్ చేస్తామండి. సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసిన ఈ స్టఫ్ పౌడర్ని డైరెక్ట్గా యూజ్ చేయమండి స్టఫ్ కోసం. సో దీన్ని కొంచెం ప్రొసీజర్ యూజ్ చేసి కుక్ చేసుకుని స్టఫ్కి పెడితే ఆ స్టఫ్డ్ క్యాప్సికమ్ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ లోపల ఉన్న స్టఫ్తోనే ఎంజాయ్ చేస్తామండి. సో దానికోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ కాస్త హీట్ అవ్వగానే కాస్త ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దానిలోకి కొంచెం జీలకర్ర అదేవిధంగా కొంచెం కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అవుతుంటే మంచి అరోమా అయితే రిలీజ్ అవుతుంది. సో ఇది ఎక్కడ మాడిపోకుండా ఒకసారి బాగా తిప్పేసుకుని అందులోకి 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అదేవిధంగా 1 స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ అండి. మనకి డ్రై మ్యాంగో పౌడర్ బయట కూడా అవైలబిలిటీ ఉంటుంది, ఈవెన్ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. సో దీనివల్ల కొంచెం మనకి పులుపు అనేది యాడ్ అవుతుంది స్టఫ్లో, చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని కూడా కొంచెంగా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఎటువంటి లంప్స్ లేకోకుండా పౌడర్ మొత్తాన్ని తిప్పేసుకుంటా ఉండాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఏమైనా లంప్స్ ఉంటే అవాయిడ్ చేసేసుకుని మినిమం 5 to 8 మినిట్స్ అయినా మనం దీన్ని ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ స్టఫ్కి ఇంకా ఎక్స్ట్రానరీ టేస్ట్ వస్తుంది. అలా కాకుండా మనం డైరెక్ట్గా మిక్సీ పట్టుకున్న పౌడర్ని స్టఫ్గా యూజ్ చేస్తే టేస్ట్లో వేరియేషన్ కంపల్సరీగా కనిపిస్తుందండి. అందుకని ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే మాత్రం కంపల్సరీగా ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్టఫ్తో మన రైస్ మిక్స్ చేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్లే అండి. సో ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్టఫ్ వచ్చేసరికి మనకి మరీ అంత డ్రైగా వద్దండి, కొంచెం లిక్విడ్గా తడితడిగా ఉండాలి. అప్పుడే స్టఫ్ క్యాప్సికమ్కి బాగా పట్టేస్తుంది. సో దానికోసం నేను కొంచెం వాటర్ని యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకుని అది ముద్దగా వచ్చేంత వరకే కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత అందులో ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం 1 లెమన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం మ్యాంగో పౌడర్ని యాడ్ చేసాం కదండి, దానివల్ల కొంచెం వగరగా అనిపిస్తుంది, దీనివల్ల కొంచెం పుల్లగా అనిపిస్తుంది. డిఫరెంట్ రుచులతో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మరి పౌడర్గా వండుకోకుండా కొంచెం ముద్దగా అనిపిస్తుంది. స్టఫ్ రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్ గా మనకు కావాల్సింది క్యాప్సికమ్. సో నేను ఇక్కడ 6 క్యాప్సికమ్ తీసుకున్నానండి. అన్ని ఒకే సైజులో ఉండేటట్టు మాక్సిమం సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే కుక్ చేసుకునేటప్పుడు ఒకటితో ఫాస్ట్ గా కుక్ అవుతుంది, ఇంకొకటి లేట్ గా కుక్ అయ్యేసరికి కుకింగ్ లో కొంచెం వేరియేషన్ అనిపిస్తుంది. సో అందుకని సేమ్ సైజ్ ఉన్న క్యాప్సికమ్ నే ప్రిఫర్ చేసుకోవాలి. సో క్యాప్సికమ్ తీసుకున్న తర్వాత దాన్ని ఫ్రంట్ బ్యాక్ ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న సీడ్స్ కూడా రిమూవ్ చేసేసుకోవాలండి. మనకి ఓన్లీ క్యాప్సికమ్ అవుటర్ లేయర్ ఉంటే సరిపోతుందన్నమాట. సో దానికోసం అని చెప్పి చూసారు కదండి, ఈ సీడ్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా కట్ చేసేసుకుని రిమూవ్ చేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన క్యాప్సికమ్ కూడా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకోవాలి. అదే విధంగా లోపల ఉన్న సీడ్స్ కూడా రిమూవ్ చేసుకోవాలి. సో అన్ని కట్ చేసుకుని రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి ఫైనల్ గా ఈ విధంగా అయితే మనం క్యాప్సికమ్ ని రెడీ చేసేసుకోవాలి.
సో వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు ఇంకా వాటిని స్టఫ్ చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ని మనం కాశ్మీర్ చిల్లీస్ అని కూడా అంటాము. సో వీటిని మనం రెగ్యులర్ కుకింగ్లో యూజ్ చేయకపోయినా కానీ కొన్ని స్పెషల్ ఐటమ్స్లో ప్రిపేర్ చేస్తాము. కానీ మనం కాశ్మీర్ చిల్లీస్తో ఈ విధమైన స్టఫ్తో ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో 1 by 1 క్యాప్సికమ్ తీసుకుని దానిలోకి కొంచెం కొంచెంగా ఈ స్టఫ్ని అయితే యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం ప్రెస్ చేసుకుంటూ కూడా ఉండాలండి. ఎందుకంటే మనం 2 sides తిప్పుకున్నప్పుడు కంపల్సరీగా ఈ స్టఫ్ బయటికి రాకుండా ఉండాలి అంటే మాత్రం కంపల్సరీగా దీన్ని మనం ప్రెస్ చేసుకుని లోపల ఎంత క్వాంటిటీ పడుతుందో అంత క్వాంటిటీని అడ్జస్ట్ చేయాలి. ఈ స్టఫ్లోకి మనకి ఇంకా కావాలనిపిస్తే ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అండి, కొన్ని వేరుశనగపప్పు యాడ్ చేసుకోవచ్చు, నువ్వులు యాడ్ చేసుకోవచ్చు, అలా డిఫరెంట్గా కూడా యాడ్ చేసుకుని స్టఫ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ ప్రొసీజర్తో మనం తీసుకున్న క్యాప్సికమ్స్ మొత్తాన్ని 1 by 1గా ఈ విధంగా స్టఫ్ని అయితే సెట్ చేసుకోవాలి. నేనైతే అన్ని క్యాప్సికమ్కి స్టఫ్ని అయితే సెట్ చేశానండి. సో ఫైనల్గా అయితే చూసారు కదండి క్యాప్సికమ్ ఎలా రెడీ అయిపోయిందో. చూడడానికి చాలా కలర్ఫుల్గా, అదే విధంగా చూస్తుంటేనే నోరు ఊరిపోయేలాగా ఉంది అండి ఈ స్టఫ్డ్ క్యాప్సికమ్ అయితే మాత్రం. చూస్తుంటేనే ఇలా ఉంది అంటే మాత్రం దాన్ని ఇంకాస్త కుకింగ్ చేసుకుని ఫైనల్గా రెడీ అయిన తర్వాత టేస్ట్ చేస్తే వేరే లెవెల్లో ఉంటుంది అనుకోండి. ఇంత మంచి కలర్ఫుల్గా ఉన్న ఈ స్టఫ్డ్ క్యాప్సికమ్ని ఇలా డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయమండి. దీన్ని ఇంకొక 10 minutes ప్రొసీజర్ ఉంది. ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత టేస్ట్ చేయాలి. ఇంకా ఫైనల్ స్టెప్కి వచ్చేస్తే ఒక ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్లో కాస్త ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తాన్ని ప్యాన్కి స్ప్రెడ్ చేసేసుకుని మనం స్టఫ్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని 1 by 1 ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం వీటిని 5 minutes పాటు వన్ సైడు, అనదర్ 5 minutes అనదర్ సైడ్ తిప్పుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటా ఉంటే అవుటర్ ఉన్న క్యాప్సికమ్ కానీ లోపల ఉన్న స్టఫ్ కానీ మంచి ఫ్లేవర్తో అయితే కుక్ అయిపోతాయి. మనం ఈ విధంగా కుక్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా లిడ్తో కవర్ చేసుకోవాలండి. ఎందుకంటే హీట్ ఎక్కడికి బయటికి వెళ్ళిపోకుండా లోపల ఉన్న క్యాప్సికమ్ మంచిగా మగ్గేలాగా ఈ లిడ్తో కవర్ చేసుకోవాలి. సో మధ్యలో ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఈ విధంగా తిప్పుకుంటా ఉంటూ స్టఫ్ అనేది ఎక్కడికి బయటికి రాకోకుండా చాలా కేర్ఫుల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఈ స్టఫ్ క్యాప్సికమ్కి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. దానికోసం అని చెప్పి మధ్యలో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఎట్ ఏ టైం ఆయిల్ యాడ్ చేస్తే మనకి బోటమ్ సైడే బాగా కాలిపోతుంది. అలా కాకుండా మధ్యలో యాడ్ చేసుకుంటా ఉంటే ఇంకా మనకి కంప్లీట్గా క్యాప్సికమ్ అనేది అన్ని సైడ్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. సో వన్ సైడ్ కుక్ అయిపోయింది అనిపిస్తే ఎనదర్ సైడ్ కూడా తిప్పేసుకోవాలండి. తిప్పేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎక్కడ క్యాప్సికమ్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉండాలి, స్టఫ్ బయటికి రాకుండా ఉండాలి అంటే మాత్రం కేర్ఫుల్గా తిప్పుకోవాలి కదా. సో సెకండ్ సైడ్ కూడా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా 5 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 2 sides క్యాప్సికమ్ మంచిగా మగ్గేంత వరకు కుక్ చేసుకుంటా ఉంటే క్యాప్సికమ్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అదేవిధంగా లోపల ఉన్న స్టఫ్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయండి. ఇంకా ఇందులోకి ఏం యాడ్ చేయని అవసరం లేదు. అంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్టఫ్డ్ క్యాప్సికమ్ అనేది. టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి. దానిలో ఉన్న స్టఫ్తో మన రైస్ కలుపుకొని తింటుంటే క్యాప్సికమ్ ఫ్లేవర్ పెట్టి స్టఫ్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఎప్పుడు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఐటమ్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి స్పెషల్స్ ప్రిపేర్ చేసుకొని తినండి. అప్పుడే మన నాలుక చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా మన టమ్మీ కూడా ఫుల్ అవుతుంది. దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇది కంప్లీట్లీ హెల్దీ ప్రొడక్ట్ అంతే. చాలా వరకు స్టఫ్డ్ క్యాప్సికమ్ని గ్రేవీతో ప్రిపేర్ చేస్తారు. అలా గ్రేవీతో కాకుండా ఇలాంటిగా డ్రైగా ఉన్న స్టఫ్ క్యాప్సికమ్ కూడా ట్రై చేయండి. దీని టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. దీని అయితే మనం రైస్కి కానీ చపాతీకి కానీ సైడ్ డిష్గా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా లోపల ఉన్న స్టఫ్తో కంపల్సరీగా రైస్ని టేస్ట్ చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి. ఇలాంటి స్పెషల్ వెరైటీ ఇంకొన్ని రెసిపీస్ కావాలంటే మాత్రం కంపల్సరీగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.